सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అజ్ఞానమెడలింప అలరుచుండు మతంబులన్నియు పూజ్యములనగదగును, వ్యాధులం తీర్చుటకై యొనర్చిన మందులన్నియు సౌఖ్యంబులనగదగును, మంచి మార్గమును బోధించిన సుజనుల గురుతుల్యులుగా మదినరయదగును, తన మేలుగోరెడి జనులను నిజ సహోదరులుగా సన్మైత్రి నరయదగును, అన్ని విధముల తనకు సాయంబొనర్చు హితుల బాంధవులుగా మది నెన్నదగును, భువిని శ్రీకరయేడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ. అజ్ఞానమెడలింప అలరుచుండు మతంబులన్నియు పూజ్యములనగదగును. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని, విజ్ఞతను, శాంతిని, పరహితమును కలిగించే బుద్ధిని ఎవరికైతే కలిగిస్తుందో ఆ గ్రంథం అది పరమ పవిత్రమైనది. ఏ మతమైనా సరే అన్ని మతములు పూజ్యములనగదగును. మతములన్నీ కూడా ఆ విధంగా తన మతంలో ఉండే ప్రతి ఒక్కరిని, శాంతికాముకులను, పరహితం చేసేటువంటి వారు, పరులకు హితం చేసేటువంటి వారు ఎవరైతే అలా తీర్చిదిద్దుతారో ఆ మతస్థులు, ఆ మత గ్రంథములు అవి గొప్పవి. ఆ మతాలన్నీ కూడా పూజనీయములే. వ్యాధులం తీర్చుటకై యొనర్చిన మందులన్నియు సౌఖ్యంబులనగదగును. ఒక రోగం వచ్చినప్పుడు దానికి ఈ వైద్య విధానం, ఆ వైద్య విధానం అని లేదు. ఏ వైద్య విధానమైనా సరే ఆ రోగం అనేది లేకుండా చేసినట్టయితే అది నిజంగా గొప్ప వైద్య విధానం. అది ఆ మందు చాలా సుఖకరమైనటువంటిది, ఆ తరువాత సుఖాన్ని కలిగిస్తుంది. ముందు ఆ వ్యాధి ఉన్నప్పుడు వాడితే కొంత చేదుగా ఉంటే ఉండవచ్చు, కొంత ఇబ్బంది పడితే పడవచ్చు, కానీ తరువాత మాత్రం స్వస్థత కలిగి చాలా సుఖాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా ఏ మతమైనా సరే ప్రశాంతముగా, ఆనందముగా ఈ మనుషులందరూ సాగేలాగా తీర్చిదిద్దుతున్నట్లయితే ఆ మతములన్నీ కూడా గొప్పవే. కనుక ప్రశాంతిని, ఆనందాన్ని, ఇతరులకు మేలు చేసే తత్వాన్ని కలిగించే మతములన్నీ కూడా గొప్పవే. మంచి మార్గమును బోధించిన సుజనుల గురుతుల్యులుగా మదినరయదగును. మంచి మార్గంలో మన్ని నడిపించినటువంటి వారిని అందరినీ కూడా గురువులుగా భావించాలి. తన మేలుగోరెడి జనులను నిజ సహోదరులుగా సన్మైత్రి నరయదగును. తనకు ఎవరైతే మేలు చేశారో, మేలు కోరుతూ మంచి సలహాలిస్తారో వారినే తన సహోదరులుగా, తోడబుట్టిన వారిగా భావించాలి. అన్ని విధముల తనకు సాయంబొనర్చు హితుల బాంధవులుగా మది నెన్నదగును. అన్ని విధాలుగా తన శ్రేయస్సుని చూస్తూ శ్రేయోభిలాషులై తనకు మంచి సలహాలిస్తూ సహాయం చేస్తూ నడిపించేటువంటి వారిని బాంధవులుగా, వారినే బంధువులుగా భావించి వారితో అలా మైత్రితో సాగాలి అంటూ లోకరీతులను, నీతులను చక్కని పద్యరచనలో పొందుపరిచి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సంగమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.
శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక బహుళ అష్టమి, కార్తీక సోమవారం కూడా పరమేశ్వరుడికి ప్రీతివంతమైనటువంటి సోమవారం. అందున కార్తీక మాసంలో అభిషేకార్చన తప్పనిసరిగా నిర్వహించి ఈశ్వరాలయం సందర్శించడం చాలా మంచిది. అంతేకాకుండా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ఈరోజు పూజించడం చాలా విశేషంగా చెప్పారు. అంతేకాకుండా ఈ తిథి కాలభైరవాష్టమి అంటారు. కాలభైరవుణ్ణి ఆరాధన చేయాలి ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా. కాలభైరవుణ్ణి ఆరాధన చేయటం వలన కాలం అనుకూలమై శుభ ఫలితాలతో పాటుగా భయాలు అనేటువంటివి నివారణ అవుతాయి అంటోంది శాస్త్రం. కాలభైరవుడు పరమేశ్వరానుగ్రహంతో అందరికీ కూడాను సుసంపన్నమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి గొప్ప విశేషవంతమైనటువంటి స్వామివారు. కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు మొట్టమొదటిసారిగా కాలభైరవుణ్ణి దర్శించిన తర్వాతనే మనం విశ్వేశ్వర దర్శనం కోసం వెళ్లాల్సి ఉంటుంది. అది సంప్రదాయం. పవిత్ర గంగానదిలో స్నానం చేసి ఆ కాలభైరవ దేవాలయంలోకి వెళ్ళి కాలభైరవ అష్టకం చదివి ఆ స్వామికి హారతి ఇచ్చిన తర్వాత పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం కాశీ విశ్వేశ్వర దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. ఇంతటి మహత్తు కలిగినటువంటి ఈ యొక్క కాలభైరవ యొక్క పూజ సర్వే సర్వత్రా శుభదాయకం. కాశీ నుంచి వచ్చిన తర్వాత కూడాను తప్పనిసరిగా 10 మంది బ్రాహ్మణోత్తములకు భోజనానికి పిలిచి కాలభైరవుణ్ణి అర్చన చేసే సంప్రదాయం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 6:28, సూర్యాస్తమయం 5:35. తిథి అష్టమి రాత్రి 2:25 వరకు. నక్షత్రం మఘ తెల్లవారుజామున 5:08 వరకు. వర్జం సాయంకాలం 4:35 నుంచి 6:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:08 వరకు. మరల మధ్యాహ్నం 2:37 నుంచి 3:22 వరకు. అమృతకాలం రాత్రి 2:37 నుంచి 4:18 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:25. నేటి విశేషాలు: కార్తీక సోమవారం, 4వ సోమవారం ఇది. అలాగే కాలభైరవాష్టమి, అనఘాష్టమి. ఈ కాలభైరవాష్టమి నాడు కార్తీక సోమవారం కూడా కలిసి వచ్చింది కదా. అందుకని శంకరుణ్ణి, కాలభైరవుణ్ణి ఆరాధన చేసుకోవడం ద్వారా మన కాలం సద్వినియోగమై అపమృత్యు దోషాలు తొలగిపోయి శంకరుని యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైనటువంటి నష్టాల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా విశేషించి అనఘాష్టమి కావడం ద్వారా అనఘాదేవిని, దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, అనఘాదేవి అంటే లక్ష్మీ స్వరూపమే కాబట్టి పాపాలను తొలగించుకోవడము, జ్ఞానాన్ని పెంపొందించుకోవడము, సంపదను అభివృద్ధి చేసుకోవడము సిద్ధిస్తుంది. ఈ కార్తీక సోమవారం కావడం ద్వారా ఉదయమంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో మనం ఆ శంకరుణ్ణి ఆరాధన చేసుకోవడం, కాలభైరవుణ్ణి ఆరాధన చేసుకోవడం అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మానవ పతనానికి తొలిమెట్టు శీలం కోల్పోవడమే.
జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీ వరదా ఉషోదయం మేలు కొలిపినది నీ కృతిగా. కానీ గణపతిని ఉపాసించేవారెవరు? విధి, ఇంద్ర, ఆది, మృగ్య. బ్రహ్మ, ఇంద్ర మొదలైన వాళ్ళందరి చేత ఉపాసింపబడుతున్నాడు. విఘ్నేశ విధి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే అని గణపతిని అంటూ ఉంటాం. అందులో మొదటి సంబోధన విఘ్నేశ అని. స్తుతించేవారు ఎవరంటే విధి, మార్తాండ, చంద్ర, ఇంద్ర, ఉపేంద్ర, వందిత. వీళ్ళందరూ నమస్కరిస్తూ ఉంటారు. బ్రహ్మాది దేవతలకైనా గణపతే దిక్కు. ఆయన ఉపాసించే ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలరు. ఆ కారణం చేతనే వక్రతుండ మహాకాయ మంత్రాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఆయన ఉపాసించాడు గనకనే బ్రహ్మాది దేవతల చేత ఉపాసించబడిన వాడే గణానాన్త్వా గణపతి హవామహేని కీర్తింపబడుతున్నాడు అంటూ విధీంద్రాది మృగ్య అనడంలో గణపతి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఒక్క శ్లోకంలో గణపతి యొక్క సంపూర్ణ తత్వాన్ని ఇమిడ్చారంటే శంకర్లకు తప్ప ఇంకొకరికి సాధ్యం కాదండి ఇక్కడ. అందుకు విధీంద్రాది మృగ్య గణేశాభిధామి విధత్తాం శ్రియం, మాకు ఆయన శ్రియం సంపదనిచ్చుగాక అని. ఇది మనం తర్వాత ఎప్పుడో చదువుతామని, మనకు సంపద అవసరమవుతుందని శంకరులకు తెలిసి రాసి ఉంటాడు, సందేహం లేదు. ఎందుకంటే విధత్తాం శ్రియం, మాకు సంపదలు కావాలి అని అడగడంలో మనం అడుగుతాం. అన్నీ సన్యసించిన ఆయనకి సంపద ఎందుకండి అంటే ఆయనకి కావాలి. శ్రీ అనే శబ్దానికి ప్రధానమైన అర్థం వేద విజ్ఞానము, ఇది అర్థం శ్రీ శబ్దానికి. విధత్తాం శ్రీయం అంటే వేదము ద్వారా ప్రతిపాద్యమయ్యే జ్ఞాన సంపద ఆయన కలిగించుగాక అని గణపతిని స్తుతించారు. మనం కూడా బాలగణపతిని నమస్కారం చేసుకుందాం. స్తుతించబోయేది బాలసుబ్రహ్మణ్యని, దానికి తగ్గట్టుగా బాలగణపతిని ఇక్కడ స్తుతించారు. ఇక్కడ సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా గణేశాభిధామి విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. ఈ స్తుతించి ఇప్పుడు సుబ్రహ్మణ్య తత్వం ప్రతిపాదన చేయబోతున్నారు. సాధారణంగా సంప్రదాయం తెలిసిన స్తోత్రాలు మీరు ఏవి చూడండి, మొదటి 2-3 శ్లోకాలు మాత్రం నిన్ను స్తుతించలేను, ఆ పాటకొస్తే నిన్ను ఎవరూ స్తుతించలేరు, అయినా సాహసిస్తున్నాను, నన్ను క్షమించు అని మొదలవుతాయి ప్రతి స్తోత్రము. ఈ సంప్రదాయమే మనం తీసుకుని దండకాల్లో కూడా చిట్ట చివరికి అంత దండకం చేసి నేనెంత వాడను, నిన్ను పొగడ నేనెంత వాడని అంటాం. ఎంత వాడన్నప్పుడు ఇంతవరకు ఎందుకు అయ్యో పొగడేవని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేం మనం ఇక్కడ. కనుక అదొక సంప్రదాయం. అది దేనికి సంకేతం అంటే వినయానికి సంకేతం. అది ఇక్కడ. అందుకు వినయం లేనిది స్తోత్రం చేయడానికి అర్హత రాదు. అంతేగా నేను గొప్ప సమర్థుండండి అందుకే స్తుతిస్తున్నానంటే మొదటే ఆదిలోనే హంసపాదు, అహంకారమే పెద్ద హంసపాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అహంకరిస్తే ఈశ్వరుడు అనుగ్రహించడు. అందుకే ముందు అహంకార త్యాగం చేసి ఆశ్రయించాలి, స్తోత్రం తర్వాత ముందు వినయం చూపించు. వినయం లేకుండా ఏమంటే మీరు చాలా గొప్పవారండి అంటే ఏం లాభం లేదు. వినయంగా 2 చేతులు దోయిలించి అంటే అదొక పద్ధతి. ఆ అహంకార రాహిత్యాన్ని చెప్పాలి ఇక్కడ, అది ప్రధానం. అందుకే మహిమ్నప్పారంతే పరమ విదుషో యజ్ఞ సదసి స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవ సన్నాస్త్వయిగిరః అథావచ్చ సర్వ స్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అన్నాడు పుష్పదంతుడు. స్వామి బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను స్తుతించలేరే, అలాంటిది నేను నిన్ను స్తుతించగలనా అంటే ఆయన బుద్ధికి ఎంత అందుతుందో ఆయన స్తుతిస్తాడు, నా బుద్ధికి ఎంత అందుతుందో నేను స్తుతిస్తాను. ఆయన బుద్ధి నాకంటే గొప్పది అంతే, కానీ నా బుద్ధి నాది. కనుక బుద్ధి ఉన్నవాడెవడైనా నేను స్తుతించాలి కనుక నా బుద్ధికి ఎంత అందిందో అంత, అంతే కదండి. మొయ్యగలిగిన అమ్మ పెద్ద బిందుతో గంగ నుంచి నీళ్లు తీసుకెళ్తుంది, మొయ్యలేని వాళ్ళు చిన్న చిన్న కలశాలతో మోసుకుని తీసుకెళ్తారు. ఎవరైనా వాళ్ళ దాహం తీర్చుకోవడానికి, వాళ్ళ బ్రతుకు బాగు చేసుకోవడానికి గంగని వారి దగ్గరున్న పాత్రతో ఎలా తీసుకువెళ్తారో భగవత్ తత్వాన్ని మన బుద్ధితో మన మాటతో మనం పట్టుకుని అలా తరిస్తాం. అది తెలుసుకోవాల్సింది. అందుకు ఆ వినయాన్ని ఇక్కడ ప్రకటిస్తూ నిన్ను స్తుతిస్తున్నాను అంటే నేను సమర్థుణ్ణే పండితుణ్ణే స్తుతించట్లేదు. ఆ మాటకు వస్తే నాకేమీ తెలియదు, ఏమీ తెలియదని ఎవడనగలడంటే ఎంతో కొంత తెలిసిన వాడు మాత్రమే అనగలడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏమీ తెలియనప్పుడు అన్నీ తెలిసి అనిపిస్తుందట, తెలుసుకుంటున్న కొద్దీ ఏమీ తెలియడం లేదని తెలుస్తుందట. ఈ మాట భర్తృహరి అంటాడు. ఇంక చెప్పడానికి ఏమన్నది ఇక్కడ. శంకరులు ఏమంటున్నారంటే నాకేం తెలియదు అంటున్నారు. మనం ఈ రోజుల్లో మహామేధావి అని కొలుచుకుంటున్నటువంటి శంకరులు ఒక్కరే నాకేమీ తెలియదని ప్రతి స్తోత్రంలో చెప్పారు.
నమంత్రం నో యంత్రం అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. అసలు ఇంత గొప్ప స్తోత్రాన్ని చేయడానికి సిద్ధపడ్డానే కానీ నేను పలకగలనా, నాకేమీ తెలియదే, పలకగలనా పలకలేను అంటూ ఇంత ఎలా పలుకుతున్నావయ్యా అంటే అది ఆయన కృప. నా మేరకు నాకు నా జానామి శబ్దం, నాకు శబ్దం తెలియదు. ఎందుకంటే పలకాలంటే ముందు శబ్దం తెలియాలి, శబ్దంతో పాటు అర్థం ఉంటుంది. బయటకు ముందు వినబడే శబ్దం, కానీ శబ్దం కంటే వెనక అర్థం ఉంటుంది. అందుకు ముందు వినబడేటువంటి శబ్దము తెలియదు, దాని వెనక ఉండే అర్థము నాకు తెలియదు. అందుకే నజానామి శబ్దం నజానామి చార్థం, అంటే వాగర్థములు రెండూ కూడా తెలియవు. అయితే తెలిసిన శబ్దార్థాలని ఒక ప్రక్రియలో అందించాలి. వాడు లయాత్మకంగా గణబద్ధంగా అందిస్తే దాని పేరు పద్యము, ఒక వచనాత్మకంగా అందిస్తే గద్యము. ఈ రెండిటికి కూడా ఒక ప్రక్రియ, ఒక స్వరూపం ఉంటుంది. కనుకనే శబ్దము తెలియదు, అర్థము తెలియదు, ఆ రెండూ తెలుసుకుని అందివ్వగలిగే పద్యము తెలియదు, గద్యము తెలియదు. నజానామి పద్యం నజానామి గద్యం. మరి అందమైనటువంటి స్థుతి పలకబడుతున్నది అంటే అప్రయత్నంగా వస్తుందన్నారు ఇక్కడ. అదొక గొప్ప మాట. ఎందువల్ల అప్రయత్నంగా వస్తున్నది? ఇది గిరశ్చాపి చిత్రం, ఆశ్చర్యం. మాటలు వస్తున్నాయి ఎక్కడి నుంచి? ముఖాన్నిస్సరంతే, నా నోటి నుండి ఒక ప్రవాహ రూపంలో పలుకులు వచ్చేస్తున్నాయి. శబ్దార్థాలు పద్యగద్యాలు తెలియని నా నోట ఆశ్చర్యంగా పలుకులు వస్తున్నాయే, ఎలా వస్తున్నాయని ఆలోచించాడు. ఇది కూడా అవసరమేనండి. మనం మాట్లాడగలుగుతున్నాము అంటే ఎవరి వల్ల అని ప్రశ్న వేస్తే వాడిని తెలుసుకోగలిగితే ఇంకా గొప్పగా మాట్లాడగలం. ఇది తెలియాలి ఇక్కడ. ఎవరి వల్ల మనం పని చేయగలుగుతున్నామో తెలుసుకుంటే ఇంకా సమర్థవంతంగా పని చేయగలము. ఇది ఒక్కడ సూత్రం గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అంతేగాని మన నిర్వాకాలు అనుకుంటే ఎంత ఉంటే అంతే. కానీ మన నుంచి ప్రకటింపబడే ప్రతి గొప్పతనము పరమాత్మదే అని గ్రహించగలిగితే పరమాత్మ వాడి చేత మరింత గొప్పగా ప్రకటింపజేస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట. కనుకనే ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం, ఆశ్చర్యకరంగా నా నోట అద్భుతమైన శబ్ద అర్థ పద్య గద్యములు పలకబడుతున్నాయంటే దీనికి కారణం నా హృదయంలో ఒక జ్యోతి వెలగడం చేత పని చేయగలుగుతున్నాను అన్నాడు. ఆ జ్యోతి ఎవరు? చిదేకా షడాస్య, చిత్ ఏకా షడాస్య. చాలా అద్భుతమైన మాట. ఒక 6 ముఖాల చిద్రూపము హృదిద్యోతతే, నా హృదయంలో ప్రకాశించడం చేత నా నోట ఆశ్చర్యకరమైన పలుకులు వస్తున్నాయి అన్నారు ఇక్కడ. అంటే ఆయన హృదయంలో ధ్యానం చేశారు స్వామిని. ధ్యానం చేయగానే ఆయన హృదయంలో ప్రకాశించాడు. ఆయన ప్రకాశించిన వెంటనే నోట మాటలు పలకబడుతున్నాయి. అవే భుజంగ ప్రియాతం అంటున్నారు ఇక్కడ ప్రారంభంలో. దీన్ని బట్టి పరమేశ్వరుడు ఆయన హృదయంలో ప్రవేశించి స్ఫురింపజేసినవే. యోంత ప్రవిశ్య మమ వాచమివాం ప్రసుప్తాం అని ధ్రువుడు అనుకున్నట్లుగా ఏ పరమాత్మ నా హృదయంలో ఉంటూ నా చేత పలుకులు పలికిస్తున్నాడో ఆ పరమాత్మ. దీన్ని బట్టి తన అద్భుతమైన కవిత్వం చెప్తూ ఆహా ఏం చెప్పాను అనుకోకుండా ఇంత అద్భుతమైన కవిత్వం రావడానికి కారణమైనటువంటి సుబ్రహ్మణ్యుని హృదయంలో చూసి ఆయన శరణు వేయడం, అదండి దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ. ఆ సుబ్రహ్మణ్యుడు ఎవడు? షడాస్యుడు, 6 ముఖాలు వాడు. ఆ 6 ముఖాలు ధరించిన అసలు తత్వం ఏది? చిత్. ఎంత గొప్ప మాట చూడండి. చిత్ ఏక షడాస్య. ఆ మాట చెప్పడంలో విశేషం. చిత్, చిత్ అంటే దాని ముందు వెనక సత్తు ఆనందం అని 2 ఉన్నాయి. సచ్చిదానందం చిత్. చిత్ అంటే సర్వజీవులు యందు వ్యాపించినటువంటి చైతన్య స్వరూపము. అది శాశ్వతమైనది కనుక సత్, అది ఆనంద స్వరూపం కనుక ఆనందం, సచ్చిదానందం. ఈ సచ్చిదానంద వస్తువు నా హృదయంలో 6 ముఖాలతో గోచరించింది. ఆ చెప్పడంలో సచ్చిదానంద వస్తువుకు రూపం లేదు, కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అది దివ్యమంగళ విగ్రహం ధరించి హృదయంలో ప్రకాశిస్తున్నది. కనుక సచ్చిదానంద వస్తువు 6 ముఖాలు ధరించి సుబ్రహ్మణ్య రూపమై నా హృదయంలో ప్రకాశించడం చేత నా నోట నుండి అద్భుతమైనటువంటి మాటలు అద్భుతమైన భావాలతో పద్యగద్యాత్మకంగా వెలువడుతున్నాయి. ఇది ఆయన కృప. ఇది చెప్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి మన హృదయంలో ఒక్కసారి ఆయన ధ్యానం చేసుకుని ఆ ధ్యానింపబడుతున్న సుబ్రహ్మణ్యుడైన వస్తువు వేదాంత ప్రతిపాద్యమైన సచ్చిదానంద తత్వము అనే భావన అంత గొప్పగా స్ఫురింపజేశారు ఇక్కడ. చిదేకాషడాస్య. ఆ ఏక అనేటువంటి మాట మరొక విశేషమైన మాట. మొదటి శ్లోకంలో కాపి ఎంత గొప్పదో ఇక్కడ ఏక అనేది అంత గొప్పది. ఏకా అంటే మరొక వస్తువు లేదు, ఏకం అద్వితీయం బ్రహ్మ. ఆ మాట ప్రతిపాదన చేస్తున్నారు ఇక్కడ. అది తప్ప మరొక 2 వస్తువు లేదు. అలాంటి బ్రహ్మ వస్తువు
ఉపాస్య రూపమైన సుబ్రహ్మణ్యుడిగా కనబడుతున్నది. దీన్ని బట్టి ఎవరు ఏ దేవతను ఉపాసించినా ఆ దేవత ఒకే పరబ్రహ్మ స్వరూపమనే ఎరుక కలిగితే అది క్షేమంకరమైన ఉపాసన. సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. తెలియకీరీతీయతడు వర్తించుచుండా అది పోతనగారి పద్యానికి ఉన్నటువంటి భావగాంభీర్యం. ఇది తెలియక పిచ్చాడు, గడిపేశాడు. ఏది తెలియక తర్వాత జన్మల్లో కోట్ల జన్మలు కిందకు పోతాడు. ఈ 80 ఏళ్లతో పోదు, కోట్ల సంవత్సరములు తిరియక్కుగా పడిపోవాలి. తెలియకీరీతీయతడు వర్తించుచుండ భయదమగు మృత్యు కాలంబు ప్రాప్తమైన భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ఆత్మ ప్రలపించు నారాయణాయటంచు. అరిటి పండు ఒలిచిపెట్టినట్టుగా వేదాంతాన్ని చెప్పారు పోతన గారు. భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన మృత్యువు ఈ శరీరం పడిపోవడం చేసిన పాపకర్మల వలన ఆఖరి స్మరణలో భగవంతుని యొక్క స్మరణ లేకుండా వెళ్ళిపోవడం అయితే అంతకన్నా భయంకరమైనది ఇంకొకటి ఉండదు. శరీరాన్ని విడిచిపెట్టడం. అసలు మధ్యలో ఉన్న కష్టాలు కావండి, 2 కష్టాలు. దీంతో బయటికి రావడం, దీన్ని వదిలి బయటికి వెళ్ళడం. అమ్మ కడుపులో ఉన్నప్పుడు దీంట్లోకి వచ్చి ఉండడం, ఇది అమ్మ కడుపులోంచి బయటికి వచ్చే వరకు ఉన్నది గర్భస్థ నరకం. అసలు కష్టం అక్కడ ఉంటుంది. 2వ కష్టం దీన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడంలో ఉంటుంది. ఈ 2 పెద్ద కష్టాలు. మధ్యలో కష్టాలు ఏముంది, ఆ 2 బాగా గుర్తుంటే అసలు ఈ కష్టాలే కావు, సుఖాలు. కాబట్టి అవి 2 గుర్తుండకపోవడం వల్ల ఈ కష్టాలు అనిపిస్తున్నాయి. కాబట్టి భయదమగు మృత్యుకాలంబు ప్రాప్తమైన ఆఖరి ఊపిరి దగ్గర ఆగుతుండాలి కదా. మరి యమభటులు కనబడ్డారు. ఆ భయంలో ఏం చేశాడంటే అప్పుడు ఊపిరి అని ఆగిపోతుంది. అది పోతన గారి హృదయం. వాళ్ళు అలా కనపడి మీదకు ఉరుకుతున్నట్లు కనపడుతుంటే ఒక్కసారి ఊపిరి ఆగిపోయి ఉద్వేగాన్ని పొందాడు. ఇప్పుడు శాంతంగా మనసు ఆలోచించి స్మరించి గుర్తులోకి తెచ్చుకున్నది కాదు, అది బ్రతికున్నంతకాలమే అవకాశం. ప్రశాంతంగా వినడం, ప్రశాంతంగా చదువుకోవడం, ప్రశాంతంగా ఓ విష్ణు సహస్రం చదువుకోవడం, అవి బతికున్నప్పుడు. అందుకే బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకున్నాడు నృసింహశతకర్త. అప్పుడు చెప్పగలవా భయోద్వేగం లేకుండా? ఇప్పుడు ఒక్కసారి ఉద్వేగానికి లోనైపోయాడు. అప్పుడు మనస్సు దేన్ని పట్టుకుంటుంది అంటే బతికున్నంతకాలం దేన్ని పట్టుకుంటుందో దాన్ని పట్టుకుంటుంది. వాడి ఒకే ఒక అదృష్టం ఏమిటంటే వృద్ధాప్యాన్ని పొందేసిన కారణం చేత ఇక శరీరము సుఖాన్ని అనుభవించడానికి పటుత్వం వదిలిపెట్టేసింది. కాబట్టి భార్య మీద ఉన్న వ్యామోహంలో చాలా భాగం 10వ వాడి మీదకి వెళ్ళింది. వాడి మీద పిచ్చి. ఇప్పుడు ఈ పిచ్చి ఏమైందంటే వాడిని పిలవడం మీదకి వెళ్ళింది. వాడేం నారాయణుణ్ణి పిలుద్దామని పిలవలేదు. ఆ పిల్లాడి మీద ఉన్న వ్యామోహంతో భూరివాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి. తత్పుత్రు ఏ పుత్రు? తత్పుత్రు నారాయణ అని పేరు పెట్టుకోబడినటువంటి కొడుకు. వాణ్ణి తలుచుకున్నాడు. అయ్యో కొడుకు ఏమైపోతాడో అని ఆత్మ ప్రలపించు అంటే నారాయణ అని నోటితో అనలేదు. వాడు నోటితో పైకి అంటే నారాయణ, ఆత్మ ప్రలపించు అంటే లోపల గుణిగాడు. ఆ ఉద్వేగంలో ఊపిరి ఒక్కసారి ఆగిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళు కనపడడం ఆగితే మళ్ళీ కొన్నాళ్ళు ఉంటాడు. ఆఖరణ వాళ్ళు వచ్చి మీరపడిపోయినప్పుడు వెళ్ళిపోతాడు. అది వేరు విషయం. కాబట్టి ఆగిపోయినప్పుడు ఒక్కసారి వాడు గుర్తొచ్చాడు. లోపల గుణిగాడు, నారాయణ అన్నాడు. వీళ్ళు నారాయణ అనే లోపల ఓ 15 రోజులు భయపెట్టాలి. అలా వాళ్ళు భయపెట్టి తీసుకెళ్తారు ఆఖరణ. అందుకని వాళ్ళు భయపెట్టడానికి వచ్చి మీద పడుతున్నారు. ఇక్కడ నారాయణ అని ప్రలపించాడు కదూ, ఇది విన్నారు విష్ణుభటులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీడిని భయపెట్టాలి కర్తవ్యం కాబట్టి యమభటులు వచ్చారు. మరి వాళ్ళు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు రారు ప్రత్యేకం, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతుంటారు. ఎందుకు తిరుగుతుంటారో తెలుసా? ఎవడైనా భగవన్నామని చెప్పేవాడు సత్కర్మలు చేసేవాడు ఉన్నాడా అని చూస్తూ ఉంటారు వాళ్ళు.
వాళ్ళు కంటికి కనపడరు, వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. అది యమధర్మరాజు గారే చెప్పాడు అజామిళోపాఖ్యానం. తిరుగుతూ అలా భగవత్ స్మరణ చేసే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడి సంతోషిస్తుంటారు. అందుకే మహాత్ములు ఇంట ప్రవేశిస్తే శుభాలు జరుగుతుంటాయి. కారణం ఏమిటో తెలుసా? వాడొక్కడూ రాడు, వాడితో పాటు దైవశక్తులు కూడా ప్రవేశిస్తాయి. ఆయన ఎట్టెడితే ఎడుతుంటారు వాళ్ళు. అందుకని ఊరకరారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు. కాబట్టి ఆత్మ ప్రలపించు నారాయణ ఎటంచు. ఈ విష్ణు పార్షదులకు ఒక లక్షణం ఉంటుంది, విష్ణువుకున్న లక్షణమే వాళ్ళకి ఉంటుంది. ఆయన ఎలా ఉంటాడో వీళ్ళు అలాగే ఉంటారు. ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు, వీళ్ళు కట్టుకుంటారు. ఆయనకి 4 చేతులు ఉంటాయి, వీళ్ళకి 4 చేతులు ఉంటాయి. ఆయన శంఖచక్ర గదాపద్మంలో పట్టుకుంటాడు, వీళ్ళు శంఖచక్ర గదాపద్మంలో పట్టుకుంటారు. ఆయన్ని చూస్తే భయం పోతుంది, వీళ్ళని చూస్తే భయం పోతుంది. వీళ్ళకి స్థితికార లక్షణం ఉంటుంది, భయం పోగొడతారు. ఇప్పుడు వీడు నారాయణ అని ఎందుకు ప్రలపించాడు? యమభటుల్ని చూసి. ఎవరిని చూసి భయపడి ఊపిరాగిపోయి ఒక్కసారి నారాయణ అన్నాడో కొడుకు కోసం, వాడేం భగవద్భక్తితో అనలేదు. అప్పుడు అనకపోయినా నామం అన్నాడు కాబట్టి అంత అడుగుతున్న వాళ్ళు ఇలా చూశారు. వాడు భయపడుతున్నాడు. ఇప్పుడు వాడిని భయం నుంచి రక్షించాలి. అది స్థితికాల లక్షణం విష్ణుభట్లకి. ఒక్క తోపు తోశారు యమభటుల్ని, వాళ్ళు కింద పడిపోయారు. ఇప్పుడు ఎవరు భయపడాలో వాడు వీళ్ళ వంక చూసి సంతోషపడుతున్నాడు. వాళ్ళు కింద పడిపోయి భయపడ్డారు. వీళ్ళెవర్రా మమ్మల్ని తోసేశారు. చిత్రం ఏమిటంటే ఆ యమభటులు కూడా పరమ ప్రీతితో చూశారు వీళ్ళ వంక. అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారా, ఈ పట్టు పీతాంబరాలు ఏమిటి, దివ్యమంగళ విగ్రహాలు ఏమిటి, ఆ మెడలో తులసిమాలలు ఏమిటి, శంఖచక్ర గదాపద్మాలు ఏమిటి, ఆ 4 చేతులు ఏమిటి, ఆ ముఖాలు ఏమిటి, అబ్బబ్బబ్బా ఎంత అందంగా ఉన్నారని వాళ్ళన్నారు. వేదమే నారాయణుడు. ఆ నారాయణుడే సత్వరజస్తమో గుణములతో కూడుకున్నటువంటి జీవుడు గుణములనందు సత్వగుణమునందు ఊంచుకుని చేసినటువంటి కర్మల చేత ఉత్తర జన్మల యందు ఉత్తమ జన్మలను ఇస్తాడు. ఇలా పుట్టినవాడు ఇంత భ్రష్టుడై కిందకి జారిపోయాడు, ఇన్ని పాపకృత్యములను చేశాడు, వీడికి ఆయువు అయిపోతోంది. ఆయువు అయిపోతోంది కాబట్టి మేము వచ్చి భయపెట్టాం, మీరొచ్చి మమ్మల్ని తోసేశారు. మీరొచ్చి మమ్మల్ని తోసేస్తే మేము కింద పడిపోయామే, మీరెవరో దివ్యమంగళ విగ్రహాకారులు, మమ్మల్ని చూస్తే ఉద్విగ్నతకి లోనైన వాళ్లే కానీ తోసిన వాళ్ళు లేరు. మీరెక్కడి నుంచో వచ్చి మమ్మల్ని తోసేశారు, మేము పడిపోయాం. ఇప్పుడు మా కర్తవ్యం మేము చేయడంలో విఫలమైపోయాం, భయపెట్టలేకపోయాం. వాడికి సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి. అంటే యమధర్మరాజు గారి యొక్క ధర్మము లుప్తమైంది. ఇప్పుడు మేము ఆయన భటులం, ఆయన భటులుగా మేం చెయ్యవలసినటువంటి కర్తవ్యం పోయింది అంటే, భయపడవలసిన వాడు భయపడలేదు అంటే, యమదండనకి విలువ లేకుండా పోయింది అంటే వేదధర్మము పోయింది. యముడికి అగౌరవం కాదు, నారాయణుడికి అగౌరవం. మీరు నారాయణుడిలా ఉన్నారు, మీరు అలా చెయ్యొచ్చా? ఇది లోకమునందు ధర్మమా? ఎవరు ధర్మాన్ని వ్యతిరేకించినా శిక్షార్హులే, మీరెందుకు వ్యతిరేకించారని అడిగారు. వాళ్ళు నవ్వి అన్నారు విష్ణుభటులు, ఎందుకు వచ్చావు వీళ్ళ దగ్గరికి, వీడి దగ్గరికి ఎందుకు వచ్చారు మీరని అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా చెప్పారు. ఇలా పుట్టాడు, ఇలా పెరిగాడు, ఇన్ని చేశాడు, ఇలా జారిపోయాడు, ఆఖరికి ఈ స్థితికి వచ్చాడు, వచ్చాం, ఆయుర్దాయం అవుతోందని. మమ్మల్ని ఎందుకు తోశారన్నారు. పిచ్చి వాళ్ళలారా, మీకంతే తెలుసు. ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఇతను చేసినటువంటి చాలా 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 గొప్ప విషయం ఏమిటో మీకు ఎరుకలోకి రాలేదు. ఇతను మహాపాప కర్మలు చేశాడని కదూ మీరు వచ్చి భయపెట్టడానికి వచ్చానంటున్నారు. మేము కూడా మీకు ఒక మాట చెప్తాం వినండి. ఈతడు 1,000,000 జన్మలకు ఎక్కుడు పుట్టువలందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోలి మహామతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత సుధామయాద్భుత విభూతికరాక్షర సంగ్రహంబునన్. ఇతను చేసిన పని ఏమిటో తెలుసా? ఈతడు 1,000,000 సంఖ్యలకు ఎక్కుడు పుట్టువలందు చెందు ఆయాతములైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే. 1,000,000 సంఖ్య ఏది ఉంటుందో అన్ని జన్మలలో చేసినటువంటి పాపకర్మలు ఉన్నాయి. ఈ జన్మలోది కాదు, ఉన్నాయి పాపకర్మలు. ఆ పాపకర్మలన్నీ కాలిపోయాయి. ఎందుకని అంటే ఒక లక్షణం ఒకటి ఉంటుంది జీవుడికి. ప్రాణోత్క్రమణ కాలమునందు ఏది చేశాడో దాని వలన వెనకనున్న రాశి దగ్ధం అవుతుంది. అది ఒక, అందుకని మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, అది ఒక వైభవం. అంత్యకాలమునందు ఈశ్వరుడు స్ఫురణకి రాడు. ఎందుకనంటే సాధనాబలం లేనివాడికి రాడు కనుక. మహామరణ కాలమునన్ ప్రఖ్యాతమతిన్, ఏ మామూలు మాటలా? భగవన్నామం గుర్తొచ్చిందంటే ఇతనికి గుర్తొచ్చింది.
కొడుకుని పిలిచాడా భగవంతుడిని పిలిచాడా వదిలిపెట్టవయా నామని చెప్పాడా లేదా నారాయణ అని. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్యకాలమునందు ఆ మాట అంటే వెనక ఉన్న కోటి జన్మల పాపాలు కాలిపోతున్నాయి. ఎందుకంటే అది మహామరణ కాలమునన్ ఒక జీవుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ భావన కలగడం ఉత్తమ జన్మలకి కారణం లేదా జన్మరాహిత్యానికి కారణం. ఎందుకని అంటే అది అంతిమ తీర్పు కాలము. నేను ఇందాక మీతో చెప్పే కదా ఆఖరణ మనసు స్మరించిందేదో అదే పునర్జన్మక హేతు. కాబట్టి తీర్పు కాలంలో స్మరించాడు. ఇప్పుడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. కొందరు అన్నిటికన్నా గొప్ప ఆశ్రయమైన వాసుదేవుణ్ణి మాత్రమే సేవిస్తూ వాసుదేవుడిపై గల నిశ్చలమైన భక్తితో సూర్యుడు పొగమంచును నశింపచేసినట్లుగా తమ పాపాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటారు. ఓ మహారాజా, ఇలా ఇంద్రియాలను శ్రీకృష్ణునికి సమర్పించి హరిభక్తులను సేవించే సాధకుడు ఎంత పవిత్రుడు అవుతాడో, పాపాత్ముడు తపస్సు మొదలైన ఇతర సాధనాలను ఆచరించటం వల్ల అంతటి పవిత్రుడు కాడు వాడు. మనం అనుకోవచ్చు, పాపం చేసినవాడు ఇంతగా చేస్తే వాడు పవిత్రుడు ఎందుకు కాదు అని. అసలు పాపం చేసినవాడు పవిత్రుడు ఎట్లవుతాడు? ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పటికి కూడా ఇంకా మళ్ళీ జోలికి పోకూడదు. అంటే ఏనుగు స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ మట్టి పోసుకున్నట్టు మట్టి పోసుకోకూడదు, అంతే. అంతటితో అయిపోయింది, మట్టి కడుక్కుంది అది. అంతటితో మళ్ళీ మట్టి పోసుకోకూడదు. ఎప్పుడు మట్టి పోసుకుందో ప్రయోజనం ఏముంది నువ్వు చేసిన దానికి? ఊరికే నీళ్ళలో స్నానం చేసుకొని వచ్చినట్టుగా అయిపోతుంది. అందుకని ఆ ఉదాహరణగా చెప్పుకొని వచ్చారు. మంచి శీలం గల సత్పురుషులు నారాయణ్ణి పూర్తిగా శరణు పొందుతారు. వాళ్ళు శరణు పొందుతారు, అటువంటి భక్తి వాళ్ళలో ఉన్నది. ఈ లోకంలో ఇలాంటి భక్తియే ఉత్తమమైన క్షేమ మార్గం. ఈ మార్గంలో దేనివల్లనూ భయం అనేది ఉండనే ఉండదు. ఇట్లా ఈ మార్గం ఆత్మార్పణ చేసుకొని సత్కర్మలు చేస్తూ నొప్పి లేకోకుండా మంచి సత్కర్మలు అంటే మంచి కార్యాన్ని చేస్తూ తనకు ద్రోహం చేసుకోకుండా ఇంకొకరుకు ద్రోహం చేసుకోకుండా ఎవడు బతుకుతాడు? భక్తి మార్గంలో ఉంటాడు, ఆత్మార్పణ చేసుకుంటారు, అందరికీ తాను తల వంచి నడుస్తుంటాడు. ఉత్తమమైన క్షేమ మార్గం ఇలాంటి భక్తులకి. ఈ మార్గంలో దేని వల్లనూ భయం అనేది ఉండదు వాళ్లకు. ఊరికే నోటి మాటలతో భయం, అది అట్లా కాదు. ఓ మహారాజా, నదులు మద్యం కుండను పవిత్రం చేయలేవు కదా. నదులన్నీ వెళ్ళి అంత పెద్ద నదుల్ని పుణ్య నదుల్ని 1000 సారాయ్ కుండలతో ఆ నది అంతా ప్రోక్షణ చేసేస్తే అట్లా అయిపోతుందా? మద్యం కుండను పవిత్రం అంటే మహారాజా, నదులు మద్యం కుండను పవిత్రం, ఆ నదులంతా అట్లనూ చేయలేవు. ఈ నదులు కూడా మద్యం కుండను పవిత్రం చేయలేవు. నదిలో ఉండిన నీరుందే, దాంట్లో స్నానం చేసేవాడు పవిత్రుడు అవుతాడు. కానీ మద్యం కుండను చేయలేవు అవి. ఎంత బాగుంది చూడండి. మిగతాది అన్ని కడిగినప్పుడు అన్ని పవిత్రం అవుతున్నాయి. కానీ మద్యం కుండను ఎట్లా కడుగుతుంది? మద్యం నిండినటువంటి కుండను దాన్ని ఎట్లా పవిత్రం చేస్తుంది? నీళ్లు పోసే కొద్దీ కొంచెం పలసాగా కావచ్చేమో అది కళ్ళు, కానీ పవిత్రం చేయలేదే. మహారాజా, నదులు మద్యం కుండను పవిత్రం చేయలేవు ఎప్పటికీ. నదులు చేయగలవేమో అపవిత్రంగా ఉండేది, కానీ ఇక్కడ మద్యం కుండల్ని పవిత్రం చేయలేవు. పవిత్రమైన ఖాళీ కుండ నీరు నింపుకున్నప్పుడు గంగ నీళ్లు, అప్పుడు కుండ పవిత్రం కావచ్చు, కానీ మద్యంతో నిండిన కుండను నదులు ఎట్లా పవిత్రిస్తాయి? చేయలేవు. అలాగే శ్రీహరియందు భక్తి లేనివాడు ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా అవి అతడిని పూర్తిగా పవిత్రుణ్ణి చెయ్యలేవు. ఏం చేసినా ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఎవరైతే శ్రీకృష్ణుని గుణాలపై ప్రేమ కలిగి
మనస్సును ఒక్కసారి ఆయన పాదపద్మాలయందు లగ్నం చేస్తారో వారు పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకున్నట్లే అవుతుంది. వారు కలలో కూడా యముణ్ణి పాశదారులైన యమకింకురులను చూడరు. విష్ణు భక్తులు ఆ విష్ణు భక్తి యమకింకరులు వాళ్ళు కనపడరు వీళ్లకు. విష్ణు భక్తులకి వాళ్ళు ఏ పని చేసినా శ్రీహరి కృష్ణ అంటుంటారు. నారాయణ, కృష్ణ, దత్త, గురుదత్త, సద్గురువే అంటుంటారు. మనసులో కూడా అదే అనుకుంటుంటారు, బయట అదే అంటుంటారు. ప్రతి మాటను వాళ్ళు ఏదో మాట్లాడుతున్న ఏదో ధ్యాసలు ఆ ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. ఈ విషయ వాసనల కింద పట్టించుకోరు, నిమిత్త మాత్రంగా చేసుకొని పోతుంటారు అంతే. భగవద్భక్తులు దీన్ని మళ్ళీ నేను తెలుపుతాను అని చెప్పుకొని వచ్చారు పరీక్షణ్ మహారాజుకి శుక మహర్షి. ఈ విషయాన్ని బాగా తెలిపే పురాతనమైన ఒక ఇతిహాసాన్ని పెద్దలు చెబుతూ ఉంటారు. ఉదాహరణ ఇంకా చెప్పుకొని వచ్చారు. దానిలో విష్ణుదూతలకు యమకింకరులకు మధ్య జరిగిన సంవాదం ఉంది. దాన్ని నీకు చెబుతాను విను. కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక దాసితో సంబంధం పెట్టుకొని అపవిత్రుడై ఆ దాసినే పెళ్లి చేసుకున్నాడు. దాంతో అతడిని మంచి శీలం నాశమైపోయింది. అతడు దుర్మార్గుడై ధనవంతులను బంధించి వారి వద్ద నుండి ధనాన్ని దోచుకునేవాడు. జూదమాడటం, మోసగించటం, మోసచింతననే వాడికి ఎప్పుడు యోచన, ఇంకా వేరే యోచననే లేదు. భగవత్ కథలు వినటమే లేదు, భగవంతుని గురించి పట్టించుకోడు. తినటము, తేగటము, తాగటము, తెప్పతాగటము, మాంసం తినటము, ఇంకొకరిని దూషించటము, పశువులాగా శరీరాన్ని పెంచుకోవటం అంతే. పగలు రాత్రి అనేటువంటి విచక్షణ జ్ఞానం లేనటువంటి మూఢ జనము, మూర్ఖులు, మూర్ఖ పిశాసులు జూదమాడటం, మోసగించటం, దొంగతనం చేయటం, అటువంటి నీచమైనటువంటి పనులు చేసేవాడు. ఇటువంటి జనం ఏ నరకాలు, నేను చెప్పాను నరకాలు, అన్ని నరకాల్లోనూ పడతారు వాళ్ళు, తప్పదు. శాసనం, శివశాసనం తప్పదు, పడతారు, సత్యము, రక్షణ చేయలేరు వాళ్ళని. ఇంకా వాటినే అతడు తనకు బ్రతుకు తెరువుగా పెట్టుకున్నాడు కూడా. బాహ్య అంతర శౌచం లేకుండా అతడిలా కుటుంబాన్ని పోషిస్తూ అందరినీ నానా బాధలు పెడుతూ భార్య బిడ్డలతో కలిసి జీవిస్తూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది. భార్యా బిడ్డలు ఉన్నప్పటికి కూడా ఈ వయసుతో సంబంధం పెట్టుకొని నరక యాతనలా అనుభవిస్తూ ఇంకొకరికి దుఃఖం పెడుతూ భార్యా పిల్లలకి అన్నం లేక వాళ్లను మాడిస్తూ ఇట్లా ఉంటాడు. అతడికి 88 ఏళ్ల వయస్సు వచ్చింది. రాకుంటుందా? వయస్సు రాకుంటుందా? నువ్వు ఇన్ని పనులు చేస్తానని పోస్ట్పోన్ అవుతుంది అనుకున్నావా? ఖండితం పోస్ట్పోన్ కాదు, వచ్చే వస్తుంది. వృద్ధాప్పుడు అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు ఒకరోజు. వృద్ధుడైన ఆ అజామిలుడికి 10 మంది కుమారులు ఉన్నారు. నారాయణాయ నమః.